ఏంటంటే, నువ్వు ప్రభు కొరకు గొప్ప పని ఏమీ చేయలేకపోతున్నావో, ఒక విషాదకరమైన దేవుడిచ్చిన గొప్ప విషయాన్ని, బాధకరమైన విషయం ఏంటంటే, నీవు ప్రార్థించినవి నీ అవసరాలు తీరకపోవడం కాదు, నీవు ప్రార్థించకపోవడమే బాధకరమైన విషయం అన్నాడు దేవుడు. ఏమన్నారండి? దేవుని దాసుడు అంటున్నాడు, డాక్టర్ మెయ్యర్ అన్నాడు, నీవు ప్రార్థించిన నీ అవసరాల నిమిత్తం ప్రార్థించినప్పుడు నీ అవసరాలు తీరకపోవడం బాధ కాదు, నువ్వు అసలు ప్రార్థన చేయకపోవడమే అదే బాధకరమైన విషయం, విషాదకరమైన విషయం అంటాడు. కాబట్టి నేటి దినాల్లో మనం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఈ 2022వ సంవత్సరం ఆత్మల రక్షణ కొరకు, ప్రభు మహిమార్థంగా ఆయన మహిమ కొరకు మనందరం కూడా ఒక చిన్న పని ఆయన కొరముట్టుగా పని చేద్దాం. రాత్రి విన్నాము, దైవజనుడు డెక్స్ ఆయన 1,00,000 గంటలు శ్రమించి ఒక గొప్ప ధ్యాన పుస్తకాన్ని రచించాడు. దానిలో దరిదాపుగా చాలా అవి 8 కాదు, ఇంకా 10,000 పైనే పేజీలు ఉంటాయి. చాలా పెద్ద పుస్తకము. అది ప్రపంచానికి దైవజనుడు అనేక భాషల్లో అందించాడు. అది ఇంగ్లీష్లో కూడా అందించాడు. అలాగే ఇంకా దేవుని గ్రంథం ముద్రించబడని ప్రపంచంలో 980 భాషలు ఇంకా ఉన్నాయి. వీటి కొరకు పాటుపడే భక్తులు కావాలి అని రాత్రి విన్నాము. మనం చేయలేము, మనం వెళ్ళలేము. వెళ్ళే వాళ్ళని ఏం చేయాలి? పంపాలి. చేసేవారిని చేసేటట్టుగా పురికొల్పాలి. అలా మనం చెయ్యాలి. నేటి దినాల్లో దేవుని పని కొరకు ఎంతగానో శ్రమించి ప్రయాసపడుతూ పరిచర్య చేస్తున్న దేవుని దాసులు, భక్తులు, దైవజనులు అనేక మంది ఉన్నారు. వారి విషయంలో ప్రార్థన చేద్దాము, ప్రోత్సహిద్దాం, వారిని బలపరుద్దాం. సత్యం కోసం బలముగా పనిచేస్తున్న భక్తులను నిమిత్తమై మనం కూడా చేయూతనిచ్చి ప్రార్థన సహాయాన్ని, సహకారాన్ని అందిద్దాం. అందుకే ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, మరి చక్కటి సందేశం 23వ కీర్తన ద్వారా విన్నాము. ప్రభు యొక్క కాపుదల, ప్రభు యొక్క గొప్ప కీర్తనకారుడు అనుభవం, సొంత అనుభవాన్ని చూశాను. ఎక్కువగా నేను ప్రసంగం చేయను, దయచేసి గమనించండి. తక్కువగా ముగించుకుందాం, తిరిగి మరి మనం లంచ్ చేసుకొని వెళదాం. ఈ సమయంలో మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఈ క్రొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటూ ఉంటారు, క్రిస్టమస్ జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తిపూర్వకంగా, భక్తి సామరస్యాలతో జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఆనవాయితీగా, అలవాటుగా అది ఒక సెలబ్రేషన్. అంటే ఆ ఈవెంట్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎగిరి గంతులు వేసి సంతోషించేటట్టుగా ఈ భూమి మీద అవే ఆనందం అనుకొని వారి సొంత ఆలోచన చేత సంతోషంగా ఉంటారు. అది ఒక ఈవెంట్స్ ఉంటాయి. ప్రభువుని ఎరిగిన దేవుని ప్రజలో ప్రత్యేకత కలిగి దేవుని స్తుతించడానికి ఈ దేవుని సంఘాల్లో, దేవుని ప్రజలు మందిరాల్లో చేరి వస్తారు. అందుకనే 115వ కీర్తనలో భక్తుడు అంటాడు, ఏమంటాడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా. అవునండి, దేవాది దేవునికి మహిమ కలిగేటట్లుగా మన అందరము కూడా ఆ దైవ సన్నిధిలో మనం చేరి ప్రభువును స్తుతించాం. రాత్రి దేవుని వాక్యం విన్నాం, అలాగే ఇప్పుడు కూడా విన్నాం. మనం ఎక్కువగా వినడం మంచిది,
దేవుని వాక్యం నేటి దినాల్లో ఇప్పుడు మాధ్యాల ద్వారా అనగా మీడియాల ద్వారా ఇలా యూట్యూబులు లేక ఈ ఈ ఈ ఈ వాట్సాప్లో ఇలాగా వర్తమానాలు చూస్తున్నారు వింటున్నారు. చాలా ఎలక్ట్రికల్ మీడియా ఎక్కువైపోయింది, చాలా వస్తూ ఉన్నాయి, మంచిది. కాకపోతే సత్యం గురించిన అనుభవ జ్ఞానానికి మనం వచ్చి దేవుని ప్రజలుగా మనం అది సమస్తం పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయమన్నాడు పౌలు భక్తుడు? హోల్డప్, చేపట్టాలి. ఆ మంచిదాన్ని సమస్తాన్ని పరీక్షించాలి, సమస్తం పరీక్షించాలి. పరీక్షించమన్నాడు, ప్రతిదీ పరీక్షించమన్నాడు. ఒకసారి మార్కెట్ వెళ్ళే ఒక ఆమె కూరగాయలు వేస్తూ ఉంది. వంకాయలు వేయమ్మా అన్న. వేసేస్తూ ఉంది గుమ్మరించి. అక్క ఏందక్క అన్న. వంకాయలు అయ్యా, నువ్వేమయ్యా అంటే వంకాయలు అయ్యా అక్క అంటే వంకాయలేనే కదయ్యా నేను వేసేది అంది. అక్క ఏం న్యాయం అక్క ఇది, ఎలా ఉన్నాయి, అన్ని బెజ్జాలు ఉన్నాయి కదా. అయ్యే బెజ్జాలు కానీ అసలు ఏమి లోపల పురుగులు ఉండవయ్యా అంది. ఏమంది? నిజమేనక్క, లోపల ఉండదు, నాకేం తెలుసుద్దా కానీ ఆమె సరికి అట్లా టక్కన ఇరిచింది. ఆ ఇరవగానే పెద్ద పురుగు డుగుడు టపక్క నుంచి పడింది. అది అమ్మ పురుగులు ఉండవు అంటుంది, పురుగులు లోపల ఉన్నాయి. అక్క మంచి అమ్మ సరేనయ్యా నువ్వు వేసుకో అంది. నేను ఎక్కడ ఏరుకుంటానమ్మా, నాకేం అర్థం కాదు, నాకు తెలియదు. ఈ ఏరేసరికి నాకు గంట అయ్యిద్ది, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి వండుకోవాలంటే అంటుంది. సరేనయ్యా నేనే వేస్తానని మొత్తానికి వేసింది. కూరగాయలకి వెళ్తేనే ఇంత పరీక్ష చేస్తాం మనం. బంగారు కొట్టుకు వెళ్తే ఏం చేస్తావు అక్క, కూరగాయలక్క ఇది మంచిదే కాదా కుమారక్క అంతేనా? ఎన్నిసార్లు గీస్తారో ఆ రాయి మీద. ఏ రాయి మీద? మన రాయి కాదు, నా రాయి కాదు, వాళ్ళ రాయి మీద గీసి 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 ఇది ఎంత మంచిది. రెడీమేడ్ కొంటే దేనికైనా పరీక్ష చేస్తా. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నాయి ఈనాడు, మొబైల్స్ కదండి. ఏ వస్తువు కొన్నా, కుక్కర్ కొన్నా లేకపోతే ఇంట్లో సామాన్ ఏది కొన్నా ఏం చేస్తారమ్మా? ఊరికి అటు తీసుకురారు కదండి. కొన్ని సొట్లు పోయి ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇరిగిపోయినవి ఉంటాయి, కొన్ని విజిల్స్ పనిచేయమేమో. అంటే ఏది సామాగ్రి ఏమి కొంటారో మీరు ఇంట్లో సామాను కానీ లేకపోతే బయట సామాను కానీ ఏం చేస్తారు? సహోదరులు సహోదరీలు, యవనస్తులు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా పరీక్షిస్తారు. కాబట్టి దేవుని విషయంలో, ఆత్మీయ విషయంలో కూడా మనం పరీక్షించాలి. ఇది అవునా కాదా? బెరయా వారు అట్లున్నదా లేదని ఏం పరిశీలించారంటే ఏంటది? వాక్యమును పరిశీలించారు. ఎవరు చెప్తుంటే? ఎవరండి? భక్తుడు మహావేదాంతి అయిన పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు అది అలా ఉన్నదా లేదా? ఈనాడు ఈ మాధ్యాల ద్వారా వస్తున్న ప్రసంగాలు చాలా ఉన్నాయి. అది అలా ఉన్నదా లేదా అనే పరిశీలించే బాధ్యత మనదే. దేవుడు ఆ విచక్షణ జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఇది అవునా కాదా, ఇది ఇలాగుందా ఎలాగుంది. లేఖనాలు బెరయావారు పరీక్షించారు. మరి ఇక్కడ బెరాక సహోదరులు పరీక్షించొద్దా? పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత ఏం చేయాలి? మేలైన దానిని మనం చేపట్టాలి, దానిని అనుసరించాలి, నడవాలి, అలా జీవించాలి. ప్రభు దయగల నామములో మనకు ఆ రీతిగా సహాయం చేయనుగా. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి నిర్గమాకాండం 20వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 20:22 2022 నిర్గమాకాండం 20:22 వచనం.
ఒకరు సహాయం చేస్తే బాగుంటుంది. యెహోవా మోషేతో ఇట్లా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతున్నానని మీరు గ్రహించితిరి. చాలండి. సహాయకరంగా 21 ప్రజలు దూరముగా నిలిచిది. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. రాత్రి కూడా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసాము. కొద్ది నిమిషాలు విన్నాం. మరలా ఈ సమయంలో ఈ మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు తన వారితో, తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడినప్పుడు వారు భయపడి వెనకకు పోయారు, దూరంగా ఉన్నారు. దేవాది దేవుడు మోషేను పిలిచాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నానని మీరు గ్రహించారు. మీరు తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు? ఆకాశంలో నుండి మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం అది ఆకాశం నుండి వచ్చేది. దేవుని మాట అది ఆకాశం నుండి వచ్చేది. దేవుని గ్రంథం అది పైనుంచి ఊడిపడిందే. దేవుని గ్రంథం, దేవుని మాట సాక్షాత్తు దేవాది దేవుడు, సృష్టికర్తైన దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, భూమి ఆకాశాన్ని కలుగజేసిన మహనీయుడే మాట్లాడాడు. ఆ మాటలు నేటి దినాల్లో మనతో కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఏమన్నాడు? మోషేతో అన్నాడండి. అంటే ఆ మోషేతో మాట్లాడి ఆ ప్రజల గురించి అన్నాడు. మీరు నేను మాట్లాడినప్పుడు ఏం చేశారు? గ్రహించారు. ఏం చేశారు? గ్రహించారు. మరి మనం గ్రహించామా? దేవుడు మాట్లాడినప్పుడు మనం గ్రహించామా? గ్రహించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడాడు, అది మనం ఏమి చేయమన్నాడు అనేది మనం గ్రహించి 2022వ సంవత్సరంలో ఈ ప్రారంభ దినం నుంచి అలాగ మనం చేయాలి. నోవాహుతో దేవుడు అన్నాడు, నోవాహు నేను చెప్పినట్లు చేయమన్నప్పుడు అక్కడ రాయబడింది ఒక మాట 6-7 అధ్యాయాల్లో. నోవాహు ఏం చేశాడంట? ఏం చేశాడు? అట్లు చేసెను. ఏమట్లు చెప్పరేంటండి? చూడండి, ఆదికాండం ఎంత అధ్యాయం చూద్దాం. 6-7 22 6 అధ్యాయం 22వ వచనం. 6:22. ఏ అట్లు? ఎవరైనా మాట్లాడారు? మంచిది. ఏమట్లు అండి? అట్లా చేశాడు. అట్లు అంటే పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, ఏమండి ఉల్లిపాయ అట్టు. అట్లాగైతే ఇక్కడ గమనిద్దాం. నోవాహు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లు చేశాడు. దానికి అర్థం అది. నోవాహు ఏం చేశాడండి? దేవుడు ఏమి చెప్పాడో గ్రహించి చేశాడు. దానికి అర్థం. ఇశ్రాయేలీలు కొన్నిసార్లు ఇందాక మనం వాక్యంలో విన్నాం, 106 లేక 7 కీర్తనల్లో రాత్రి కూడా విన్నాం. ప్రజలు చేయలేదు. దేవుడు చెప్పిన మాట విని మరచిరి అనే మాట రాయబడింది. అలాగైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే నోవాహు అట్లు చేశాడంటే దేవుడు ఏమి చెప్పాడో అది చేస్తున్నాడు. ఇశ్రాయేలు గ్రహించారు కానీ మాట విని దాని ప్రకారం చేయలేదు. నోవాహు చేశాడు. ఏమి చేశాడు? నోవాహు వాడని ఏ కొలతలు పెట్టి చేయమన్నాడో ఆ కొలతల ప్రకారం చేశాడు. వాడ లోపలికి ఏమేమి చేర్చమన్నాడో అవి చేర్చాడు.
నోవాహు ఆ వాడలో ఎవరెవరు ప్రవేశించాలో అని అది అవకాశం ఇచ్చి అనుమతించి వేచి చూశాడు. అలా దేవుడు చెప్పింది అంతా చేశాడు. అమ్మాయ్యా, ఈ సమయంలో దేవుడు చెప్పింది నువ్వు నేను మనం చేయాలి, గ్రహించాలి. అందుకని ప్రకటన గ్రంథం మనకు తెలుసును. ఈ ప్రవచన వాక్యము 1:3 ఏం రాయబడింది? ఈ ప్రవచన వాక్యము చదువువాడును అందులో వ్రాయబడిన సంగతులు విని గైకొంటావా? ముందు ఇంకొక మాట ఏమైనా ఉందా? ఇంకొకటి ఉందా? ఏముంది చూడండి, ఏముందో చూడండి. ఈ ప్రవచన వాక్యము చదవాలి, వాటిని వినాలి, వ్రాయబడిన సంగతులు గ్రహికొనువాడు గైకొనాలి, చెయ్యాలి, గ్రహించాలి. గైకొనడం అంటే గ్రహించాలి. అలా గైకొని వాటి ప్రకారము చేయాలి. దేవుని వాక్య ప్రకారం ప్రజలు ఈనాడు చెయ్యాలి. ఒకటి, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందు, నీ మార్గాన్ని మార్చుకో, నీ బ్రతుకులు మార్చుకొని ప్రభువు చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడాలి. ప్రభు అన్నాడు జక్కయ్యతో, జక్కయ్య ఎక్కడున్నాడు? మేడి చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్యతో పిలుస్తున్నాడు ప్రభు. జక్కయ్యతో మాట్లాడు, జక్కయ్య నీవు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది, నేడు నీ ఇంటికి రక్షణ దిగమన్నాడు. దిగాడు. ఎమ్మటే ఆయన రక్షణ మార్గానికి హృదయం తెరిచాడు. యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మారు మనసు అనేది, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన అవసరం. కాబట్టి వాక్యాన్ని వినాలి, అది గ్రహించాలి. ప్రజలు గ్రహించారు. గ్రహించిన తర్వాత ఏం చేశారు? అలా చేయకుండా వదిలేశారు. నోవాహు అయితే ఏం చేశాడు? అలా చేశాడు. నేటి దినాల్లో ఈ కృపాకాలంలో నీవు నేను బ్రతుకులు మార్చుకొని దేవుని వాక్య ప్రకారం దేవుడు ఏమి చెప్పాడో అది చేయడానికి మనం పూనుకుందాం. ఆ రీతిగా చేసి దైవ ఆశీర్వాదాలు పొందాం. మోషేతో అట్లు మాట్లాడినప్పుడు ఆ సంగతి తెలియపరిచిన తర్వాత ప్రియులారా, అక్కడ మోషేకు ఏమేమి చెప్పాడో అది చేయడానికి మనసు పెట్టాడు. 21వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం నిర్గమాకాండం 21వ వచనం. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపముగా అనే మాట. ప్రజలైతే దూరంగా ఉన్నారు. నేటి దినాల్లో ప్రభువుకి దూరంగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈనాడు దేవునికి దూరంగా ఉంటున్నారు, లోకానికి దగ్గరగా ఉంటున్నారు. దేవునికి దూరంగా ఉంటున్నారు, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటికి దగ్గరైపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయావు? నువ్వు ఏ విషయాల్లో దేవునికి దూరమైన స్థితి కలిగి ఉన్నావు? సహవాసాన్ని విడిచిపెట్టావేమో. ఆ కుమారుడు ఈ లోకాన్ని స్నేహించాడు. తండ్రి కుమారుడు స్నేహించి ఏం చేశాడు? తండ్రికి దూరం అయిపోయాడు. సాతానికి దగ్గరైపోయాడు. సాతాను అలవాట్లకు దగ్గరయ్యాడు. వ్యర్థమైన వాటికి దగ్గరయ్యాడు. తన స్నేహితులకు దగ్గరయ్యాడు. ఏ స్నేహితులు? దుర్మార్గులైన పాపపు స్నేహితులకు దగ్గరయ్యాడు. వారి అలవాట్లకు దగ్గరయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆ కుమారుడు దేవునికి దూరం అయిపోయాడు, కన్న తండ్రికి దూరం అయ్యాడు. ఇంకెవరికి దగ్గరయ్యాడు? దుర్వ్యాపారానికి దగ్గరయ్యాడు, చెడు వ్యాపారానికి దగ్గరయ్యాడు, పాపానికి దగ్గరయ్యాడు. ఈనాడు దేవునికి దూరం అయ్యారంటే పాపానికి దగ్గరయ్యారని, సంఘ సహవాసానికి దూరం అయ్యారంటే ఈ లోకానికి దగ్గరయ్యారని, దేవుని క్రియలు విడిచిపెట్టి దేవుని సహవాసం విడిచిపెట్టి లోకానికి దగ్గర అవడం వలన ఆ కుమారుడు ఏం కలిగి ఉన్నాడో తెలుసా? భోజనం కూడా లేనివాడయ్యాడు, పందులు మేపేవాడైపోయాడు. ఆయన వృత్తి ఏమిటో తెలుసా? ఒక గొప్ప జమీందారు, రాజు కుమారుడు. ఇప్పుడు ఏమైపోయాడు? పందులు మేపుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? కారణం ఏంటి? తండ్రిని విడిచాడు, ఇంటిని విడిచాడు, దూరం అయిపోయాడు. సహవాసం లేదు, సంఘము లేదు, సమాజం, ఊరికి, బంధువులకి అందరికీ దూరం అయిపోయాడు. ఎంత బాధకరమైన విషయం.
సరే అక్కడ దగ్గర ఉంటే దూరం అయిపోతే అక్కడేమైనా మేలు అనుభవిస్తున్నాడంటే ఏమీ లేదే. ఏమి అనుభవిస్తున్నాడో తెలుసా? తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. చాలా సందర్భాలు మన జీవితాలు కొన్ని ఇలా అయిపోతాయి. నేను మా అమ్మ నాకు ఒకే ఒక కొడుకుని, నాకు ఇంక వెనక ముందు ఎవరు లేరు. నేను చాలా కాలం క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయా. నాకు తెలుసు ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తిండి లేదు, బాధ అనుభవించు. ఎవరైనా ప్లాట్ఫారం మీద ఉండి ఎవరైనా పెడితే అన్నం తిన్నా, పాచిపోయిన రొట్టెలు తిన్నా, సోలాపూర్ వెళ్ళా, అక్కడ కూడా ప్లాట్ఫారం మీద ఉన్నా. చాలా దుస్థితి. ఆ పరిస్థితులు చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో. ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోయావు? నీ బ్రతుకులు ఎలా అంటే, నీ పరిస్థితులు ఎలా అంటే, దేవునికి ఎంత దూరంగా ఉన్నావు. అయ్యో ఆకలి అలమటించిపోతుండే పరిస్థితుల్లో. మంచి ఆహారం దొరకదు, తిండి దొరకదు, నీళ్లు దొరకవు. ఈ కుమారుడు తప్పిపోయి అలా తిరుగుతున్నప్పుడు ఒకసారి దేవుడు గుర్తొచ్చాడు, తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో నా తండ్రి అంటే ఏమున్నారట? అనేక మంది పనివారున్నారు. అయ్యో నాకు అక్కడ సమృద్ధి ఉంది. కడుపు అంతా ఎండిపోయింది, కడుపు అంటుకుపోయింది, ఆకలి అలమటించిపోతున్న కుమారుడు. తలంతా ఉండలు కట్టుకుపోయాయి, ఒళ్ళంతా మట్టి, శుభ్రత లేదు, దుర్వాసన, సాటి వారితో కూర్చోలేని పరిస్థితి, ప్రజల మధ్య నిలబడలేడు, కూర్చోలేడు, దుర్గంధం, దుర్వాసన. అటువంటి పరిస్థితిలో దేవాది దేవుడు కనికరించాడు, దయచూపాడు. ఒక మనసు మా ఆలోచన వచ్చింది. అయ్యో నా తండ్రి అంటే ఎంతమంది ఉన్నారంట? అనేక మంది ఉన్నారు. ఆయన ముఖాన్ని చూడడానికి కూడా నేను సరిపోను, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను సరిపోను అనుకొని ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చాడు. అమలారా, ఈ 2022 సంవత్సరంలో, గత సంవత్సరంలో దేవునికి దూరంగా ఉంటే ఈ సంవత్సరం అయినా దేవుని దగ్గరికి రా. నీ రోత స్థితి ఏదో ఆయన పట్టించుకోడు. ఆయన అనుకున్నాడు, నా తండ్రికి నేను సరిపోయిన వాడిని కాదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేను సరిపోను అనుకోని ఆయన అనుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకొని బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏమనుకున్నాడు తెలుసా? తండ్రి, నీకు విరోధముగాను పరలోకమునకు విరోధమును నీ ఎదుట నేనేం చేశానన్నాడు? దేవుని ఎదుట పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి విరోధంగా ఉంటే దేవుని కార్యాలు నిన్ను లేకుండా ఈ లోక సంబంధమైన పాపపు కార్యాల్లోకి నిన్ను లాగేస్తా ఉన్నాడు దుష్టుడు. నా ప్రియులరా, ఈ సమయంలో దేవాది దేవుడు ప్రేమించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. తండ్రి, నీకు విరోధముగా, నీకు పాపం చేశాను, దేవునికి విరోధంగా నేను జీవించాను, నీ కుమారుల్లో ఒకటిగా ఉంటాను కూడా నేను సరిపోను. ఇప్పుడు ఏమని ఉన్నాడు తెలుసా? నీ దాసులలో పనివాళ్ళలో ఒకడిగైనా చెయ్యయ్యా. ఇందాక డేవిడ్ అన్న అంటున్నాడు కదండి, అయ్యా నన్ను నీ పనివాడిగా దాసుడిగా ఉండాడు. అనుకొని వచ్చాడు, కానీ తండ్రి ముఖాన్ని చూపలేకపోయాడు, తండ్రి ముఖాన్ని చూడలేకపోయాడు. దూరం నుంచి వస్తుండగా తండ్రి చూశాడు. ఏమని చూశాడు? అయ్యో ఈయన ఎవరు? అక్కడ పనివారు గుర్తుపట్టలా, అక్కడ ఉన్నవారు గుర్తుపట్టలా, అక్కడ ఎవ్వరూ గుర్తుపట్టలేదు. కానీ గుర్తుపట్టింది ఎవరో తెలుసా? తన కన్నా అమ్మాయి అయినాడు. నిన్ను ఎవరు ఈ లోకంలో గుర్తించకపోవచ్చు, నీ స్థితిని బట్టి నిన్ను ఎవరు కూడా ఐడెంటిఫికేషన్ చేయకపోవచ్చు, నిన్ను నెట్టివేయచ్చు, నీ బలహీనతలో, నీ సమస్యల్లో, నీ బాధల్లో నిన్ను త్రోసివేయచ్చు. కానీ కన్న తండ్రి అయిన దేవాది దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రియ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆ ప్రభువు చూసి ఆయన దూరం నుంచి చూశాడు కదండి. కుమారుని ఎక్కడ నుంచి చూశాడు? ఈ ప్రజలైతే తండ్రిని చూడలేక దూరం అయిపోయారు, కానీ తండ్రి దూరం నుంచి చూశాడు. తండ్రి దూరం చూసి అయ్యో నా కుమారుడు వస్తున్నాడు. ఎలా ఉన్నాడు? ఆకారం వికారం అయిపోయింది, ఆ జుట్టంతా మట్టి, ఉండలు అయిపోయాయి, నల్లటి రూపం ఏర్పడింది, చినిగిపోయిన బట్టలు, అసలు ఆకారం అందంగా లేని కుమారుడు. తండ్రి గుర్తుపట్టాడు, గబగబా వెళ్ళాడు, ఎదురుగా వెళ్ళాడు. నువ్వు రావాలని దేవుని దగ్గరికి మనస్సు ఉంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడే, తండ్రి దేవుడే వచ్చి నిన్ను కౌగలించుకుంటాడు. ఇప్పుడు
కుమారుణ్ణి తండ్రి కౌగిలించుకుంటున్నాడు. వచ్చాడు, ఏం చేశాడు? ఓ నా కుమారుడా, తన కౌగిట్లోకి తీసుకున్నాడు. అక్కడ అందరూ ఎవరు ఇతను? రాజుగారు వచ్చారేమిటి, తండ్రి వచ్చాడేమిటి? ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ అక్కడ ఉన్న ఒకే ఒక వ్యక్తికి తెలుసు, ఆయన నా తండ్రి, ఈయన నా. నిన్ను గుర్తుపట్టేవాడు నీ కన్న తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను గుర్తుపట్టేవాడు నీ దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే నిన్ను కౌగిలిలో చేర్చుకుంటాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియా సోదరి సోదరులారా, ఈ 2022 సంవత్సరం అది కోల్పోయిన స్థితిని ఉన్నట్లయితే దేవునికి దగ్గరగా వస్తే, ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం త్వరగా సహాయం చేయండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన కంఠస్థ వాక్యము, వాగ్దాన వాక్యము ఈ సంవత్సరానికి ఇదే అనుకున్నాము. మనమందరము ముసుకులేని ముఖముతో. ఏ ముఖం అండి? ముసుకులు చాలా ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పట్లేదు. ముసుకు గౌరవానికి సూచన, ముసుకు దాగుకోవడానికి సూచన. ఇసాకును చూసి, ఎవరా మహాతల్లి, అందమైన ఆ వ్యక్తి, ఆ యవనురాలు, ఎవరండి ఆమె? రెబెకా. ఏం చేసింది? ఇది విధేయతకు, గౌరవానికి సూచన. ఆ సహోదరి ఇసాకు అయిన తన భర్తను చూసి ఏం చేసిందో తెలుసా? ముసుగు వేసుకుంది. సరే, ముసుగులు చాలా ఉన్నాయి. పెండ్లి కుమార్తె అయిన సంఘం షూలెమీతురాలు ముసుగు వేసుకుంది. వెయిల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇక్కడ ముసుగేంటో తెలుసా? దేవుని చూడలేని జీవితాల్లో ఉన్న పాపము ముసుగు. ఇది దేవుని దగ్గరికి నేను తీసుకురావట్లేదు, దూరపరుస్తావు. కానీ ఇప్పుడైతే మనకు ఆ ముసుగు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఆయన కడిగి పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ, ఈ మహిమ చెప్పశక్యము కాదు. దేవాది దేవుని మహిమ చాలా గొప్పది ప్రియులరా. ఆ మహిమను ఎవరు చూడలేరని నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండాల్లో చూస్తాం. ప్రజలు భయపడిపోయారు, కానీ మోషే చూశాడు. ఆయన దగ్గరుంటే ఆయన మహిమ ఎంత శక్తి. మహిమ అంటే అది ప్రత్యేకమైన హోదాతో కూడింది, అది ప్రకాశమానమైన వెలుగుతో కూడింది, అది దేవాది దేవునికి సంబంధించింది. ఆ మహిమను చూడలేకపోయారు. అప్పుడైతే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత పోలికగానే మార్చబడితేనే సియోను పాటలు సంతోషం పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియులారా, ఈ సంతోషకరమైన పాటలు పాడుకుంటూ వెళ్ళాలి అంటే మన రూపం మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎలా జరగాలి? మనం ఆయన రూపంలోకి రావాలి. ఎలా రావాలి? ఆయన ఆత్మ ద్వారా రావాలి. యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను మనకిచ్చాడు. ఆ ఆత్మను బట్టి ఇప్పుడు క్రీస్తు రూపంలోకి రావడం వలన ఇప్పుడు తండ్రిలాగా మనం తీర్చబడేవారయ్యా. ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క రూపాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇప్పుడు ఎలాగుంటామంట? ముసుగులేని ముఖముతో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రత్యక్షంగా చూస్తాం. దేవునికి స్తోత్రాలు. మహిమ రాజ్యంలో చూస్తాం, ఈ భూమి మీద ఆయన సంఘంలో చూస్తాం, ఆయన సహవాసంలో చూస్తాం, ఆయన ముఖదర్శనం వాక్యంలో చూస్తాం, ప్రార్థనలో చూస్తాం. మరొక మాట, కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసిలో రాసిన పత్రిక 3:15 కొలసిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ ముసుగులేని ముఖంతో ఉన్నప్పుడు మన ప్రభు ముఖంలో ఉన్న రిఫ్లెక్ట్ అంటే ఆ కాంతి, ఆ యొక్క వెలుగు మన ముఖంలోకి వస్తుంది. మనం ముఖంలో ఉన్నప్పుడు దేవుని లక్షణాలు, ఆయన లక్షణాలు, అందుకని అక్కడ రాయబడింది పేతురు పత్రికలో అంటారు. పేతురు పత్రికలో మీరు ఆయన గుణాతిశయములను
అంటే ఆయన గుణాతిశయాలు మనలోకి వస్తాయి, ఆయన రూపంలోకి మారుతాం. ఇప్పుడు చదవండి ఒకట కొలస్సీ పత్రిక. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఇది హృదయంలో ఉండాలి. ఇది ఒక లక్షణం, ఒక రూపంలో ఒక భాగం. యేసుక్రీస్తు ప్రభు ఎలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎవరైనా ఈ సమాధాన అధిపతి రూపంలోకి మనం వస్తున్నామంటే ఈ సమాధానం మన హృదయంలో ఏం చేయాలి? ఏలుబడిలో ఉండాలి. ఆయన రూలింగ్ చేస్తాడు. ఆయన ఏలుబడిలో మనం ఉంటాం, ఆయన పాలన క్రింద ఉంటాం. రాజ్యం ఆయనది, ఆయన ప్రజలం, ఆయన వారం, ఆయన పాలనలో ఉంటే ఇప్పుడు మనకు సమాధానం ఉంది. ప్రియులరా, ఈ 2022 సంవత్సరంలో గడిచిపోయిన తీర్మానాలు కాదు, క్రొత్త తీర్మానాలు ఏంటంటే, ఏం చేశానయ్యా నీ కోసం, నువ్వు నన్ను బ్రతికించావని. ఒక చిన్న పనైనా చేశాను. చెయ్యాలంటే ముందు మనం ఆయన రూపంలోకి రావాలి. ఆయన రూపంలోకి వస్తే మనం ఈ భూమి మీద దేవుని ప్రజలుగా జీవిస్తాం, దేవుని పనిలో భాగంగా ఉంటాం. మన హృదయంలో ఏ సమాధానం వేలాలి? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండని. ప్రభుని యేసుక్రీస్తులు వారిచ్చిన సమాధానం మన హృదయంలో ఏలుతున్నప్పుడు దేవుని మహిమార్థంగా ఈ భూమి మీద జీవిస్తాం. ఆ రీతి సమాధానంతో ప్రభు పిల్లలుగా ఒక మాదిరి కలిగి ధైర్యంతో ఆ ముఖాన్ని చూసేవారిగా ఆయన కౌగిట్లోకి ఇప్పుడు ఆ కుమారుడు వెళ్ళాడు. ఇప్పుడు ఎమ్మటి ఆయన రూపం మారిపోయింది. ఏ కుమారుడు? దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, వచ్చాడు. ఇప్పుడు తండ్రి కౌగిట్లోకి వెళ్ళిన తర్వాత తండ్రి ముఖాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన రూపం మారిపోయింది. రండి అన్నాడు. ఎమ్మటి ఆయన చేతికున్న వేలుకున్న ఉంగరాన్ని తీసి ఎవరికి పెట్టారు? కుమారుడికి పెట్టాడు. ఎంత ఘనత అండి! తన కుమారుని ఘనపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఎమ్మటే రండి నా కుమారుని శుభ్రం చేయండి. అదొరు పనివారు లేరు. చెరువులో మురికి నీళ్ళల్లో ఈత కొట్టాడు, మురికి నీళ్ళలో స్నానం చేశాడు. దుర్గంధం దుర్వాసనతో ఉన్న కుమారుడికి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేపిస్తున్నాడు తండ్రి. ఎంత మంచి తండ్రి! మన ప్రాణప్రియుడ యేసుక్రీస్తు ప్రభు మనకు ఎంత మంచి తండ్రి! మన రోత బ్రతులంతా కడిగేస్తున్నాడు, మన జీవితం అంతా బాగు చేస్తున్నాడు, దుర్వాసన లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు మనం క్రీస్తు యేసు పిల్లలుగా ఆయన సువాసన అయిపోయేవారిగా చేశాడు. ఇప్పుడు ఆయన కుమారుడికి ఏం చేశాడో తెలుసా? చక్కగా క్రాప్ చేశారు. క్రాప్ చేసేవాళ్ళు అక్కడ పని వాళ్ళు ఉన్నారు, నీట్గా తయారు చేశారు, స్నానానికి తీసుకెళ్ళారు, స్నానం పెట్టారు, నలిగేశారు, చక్కగా మంచి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించాడు. ఆయనకి కొదువ లేదు కదా, పని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన దగ్గర, ఆయన తండ్రి ఇంట్లో. ఇప్పుడు మంచి ఏ వస్త్రాలు అంటే అక్కడ రాయబడింది? అబ్బా ఎంత మంచి వస్త్రాలండి! విలువైన వస్త్రాలు తొలగించి ఇప్పుడు కుమారుడు ఎవరితో సమానంగా ఉన్నాడు? ఇప్పుడు ఈక్వల్ టు హిజ్ ఫాదర్. ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు. తండ్రి ఏ అలంకరణతో ఉన్నాడో, తండ్రి ఎంత అందంగా ఉన్నాడో, తండ్రి ఎంత బాగున్నాడో ఆ రూపానికి వచ్చాడు. అమలరైలరా, ఈ సమయంలో నీవు నేను మన దేవుని ఆ రూపానికి మనం వచ్చామా? ఒకప్పుడైతే మురికి బట్టలేవు, ఒకప్పుడైతే మన జీవితాలు సరిలేవు, సాక్ష్యం సరిలేదు, బ్రతుకు సరిలేదు, మాట సరిలేదు. ఇప్పుడైతే మన ప్రభుని యేసుక్రీస్తు వారి మాటకు సరిపోయిన విధంగా ఆయన పిల్లలుగా కనబడతారు. ఇది ఎంత గొప్ప ఆనందం! ఇట్టి స్థితి కలిగి మన ప్రభుని గణపరుద్దాం. మనందరము ముసుగులేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమను చూడ్డానికి ఆ ముసుగులేని ముఖముతో అద్దం వల్ల ప్రతిబింబజేస్తున్న ఆయన మహిమలోకి మనం ప్రవేశించాం. ఆయన ఆత్మ ద్వారా ఆయన పిల్లలమయ్యాం. ఈ భూమి మీద ప్రత్యేకత కలిగి ఉన్నాం. ఈ 2022 సంవత్సరంలో ప్రభు సమాధానంతో ఆయన మహిమార్థంగా ఆయన ఆశీర్వాదకరమైన నామంలో ఇప్పుడు ఒకటే, ఆయన వస్తున్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ఆయన దగ్గరకు వచ్చాం, కౌగలించుకున్నాడు. అలా ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి, వస్తున్నాడు. ఆయన కొరకు మన సిద్ధపాటుకైన బ్రతుకులు కలిగి మనం కూడా వెళ్ళేవారిగా ఉన్నాం. అటువంటి సిద్ధపాటు బ్రతుకులతో
ప్రభుని గణపరచి హెచ్చిద్దాం. దేవుడు తన వాక్యం మన వీటికి లాక్ష్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు శ్యామ్సింగ్ గారు ప్రార్థన చేసి అందరూ తరలించినట్లయితే ప్రార్థన చేస్తాం. మహోన్నతమైన దేవ, మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగునైనా మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన జీవం గల నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, ఇప్పటి వరకు మీరు మాతో ఉండి నీ పరిశుద్ధమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, జీవం కలిగిన మాటలు ప్రభా నీ దాసుని ద్వారా తండ్రి మాకు వినిపించినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా మేము కూడా ఒకప్పుడు దారి తప్పిన వారిని, చీకట్లో ఉన్నవారిని, అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్న మమ్ములను తండ్రి అయా మమ్ములను ప్రేమించి నీ పరిశుద్ధ హస్తాలతో ముట్టి మాకు నీ జీవాన్ని కలుగజేసి ప్రభా నీ పాద సన్నిధానానికి నడిపించినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా నిన్ను చూడనటువంటి వారు పాపము అని చెప్పి వాక్యంలో చూస్తున్నాం ప్రభా. అటువంటి పాపంలో నుంచి నా తండ్రి మమ్మల్ని విడిపించి తండ్రి నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన పరిశుద్ధమైన మాటలను బట్టి స్తోత్రాలు ప్రభా. అవి వృధా కాకుండా, వ్యర్థం కాకుండా తండ్రి విన్నటువంటి నీ బిడ్డలు ప్రభా వారి యొక్క హృదయాల్లో దాచుకున్నట్టుగా కృప చూపని వేడుకుంటున్నాను. జ్ఞాపకం దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. నీ కుమారుడు ప్రభా మరి నీ పాద సన్నిధానానికి వచ్చాడు నైనా. తండ్రి దగ్గరికి ఏ రీతిగా నడిచి వచ్చాడో అదే రీతిగా నీ సన్నిధానములో, నీ పాద సన్నిధిలో మేము ఉంటుండగా తండ్రి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. సమస్త కార్యంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి సంఘాన్ని బట్టి నీ సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాం. సంఘాన్ని నైనా అభివృద్ధి పరచండి ప్రభువా. నీ పరిశుద్ధమైన మాటల చేత, పాటల చేత మరి నా తండ్రి అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం. ఫలాభివృద్ధి పొందినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం. సంఘంలో ఉన్న చిన్న బిడ్డల కోసం, యవనస్తుల కోసం, వృద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయనా. సహాయం చేసి ఏ ఒక్కరు కూడా వెనుకబడేవారు కాకుండా, సిగ్గుపడేవారుగా కాకుండా నీ సన్నిధానములో లేడి గంతులు వేసినట్టుగా సంతోషంతో, ఆనందంతో అయినా పాటల్లోనూ, ప్రార్థనలోనూ, వాక్యంలోనూ తండ్రి అయ్యా సంతోషించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే పెద్దల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. శరీర బలహీనతలను దూరపరచండి ప్రభా. ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా ఉన్నట్లుగా కృప చూపండి ప్రభా. ఎందుకంటే మీరు పరమ డాక్టర్ కనుక నైనా నీ పరిశుద్ధ హస్తాలతో ముట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. నా తండ్రి నిన్నంతా కూడా మీరు తోడుగా ఉన్నందుకు, రాత్రి అంతా కూడా తోడుగా ఉన్నందుకు ప్రభా నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన మాటలు వినిపించారు. మరి తిరిగి ఇప్పుడు నాన్న నీ యొక్క దాసుని ద్వారా నీ పరిశుద్ధమైన మాటలు మీరు మాట్లాడినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ వెనుకబడిపోకుండా తండ్రి నీ పాద సన్నిధానానికి పరిగెత్తి అయ్యా వచ్చేవారిగా ఉన్నట్లుగా కృప చూపండి ప్రభా. ఏ ఒక్కరు వెనుకబడిపోవటం మీకు ఇష్టం లేదు కనుక ప్రభా మరి నా తండ్రి ఆ రీతిగా ఉన్నవారిని ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దర్శించి వారికి ఏ అవసరత ఉందో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడవు నీవు కనుక ఆకాశమందుండి తేరి చూచువాడను నేను అంటున్నారు కనుక ప్రతి ఒక్కరిని చూసి వారి యొక్క బాధలను, వారి యొక్క ఇబ్బందులను, వారి యొక్క కావలసిన అవసరతను ప్రభా తీర్చి ప్రభా సహాయం చేసి ఆదరించి ఆశీర్వదించమని వేడుకుంటూ మరి నా తండ్రి నీ పరిశుద్ధ దినంలో తండ్రి ఇదే రీతిగా సంతోషంతో అందరం కలిసి నీ పాద సన్నిధానంలో నిన్ను ఆరాధించేవారిగా ఉన్నట్టుగా కృప చూపు. మరి ఒకసారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మాకు ముందు జరిగిన కార్యక్రమ విషయాల్లో ప్రతి ఒక్కటిలో ప్రభు మీరు తోడుగా ఉండి చేసిన సహాయాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా ఒకప్పుడు దారి తప్పి చీకట్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు రక్షించి నీ సన్నిధానానికి నడిపించారు ప్రభా నీకు స్తోత్రాలు. ఇప్పుడు సంతోషంతో, ఆనందంతో నీ సన్నిధానంలో ఎదిగే బిడ్డలుగా ఉన్నట్టుగా కృప చూపమని మరి జరిగే కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.